హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ అయిన దానిమ్మ పండుతోటి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఇందులో రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా ఈ దానిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. ఇది మనలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ దానిమ్మ పండులో ఫైబర్ మరియు అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ముందుగా 2 దానిమ్మకాయలు తీసుకుని వాటి పైన ఉండే తొక్క మొత్తం వలిచేసుకుని లోపల ఉండే దానిమ్మ గింజల్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. కాలంతో సంబంధం లేకుండా ప్రతి సీజన్లోనూ కూడా మనకి అందుబాటులో ఉండే పండ్లలో ఈ దానిమ్మ పండు కూడా ఒకటి. ఈ దానిమ్మ పండుని ప్రతిరోజు మనం తిన్నా లేదంటే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా మన గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేనైతే 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న దానిమ్మ గింజల్లోని తీయదనాన్ని బట్టి షుగర్ ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక చిటికెడు వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. చివరగా ఒక చిన్న టీ గ్లాసుడు వరకు కూలింగ్ వాటర్ని కూడా పోసుకోవాలి. మీకు ఇష్టమైతే గనక ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు సగం గ్లాస్ వరకు కూడా పోసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాని మీద ఒక ఫిల్టర్ని పెట్టుకుని అందులోకి ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకుని ఈ జ్యూస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న దానిమ్మకాయ జ్యూస్ని పోసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దానిమ్మకాయ జ్యూస్ 2 నిమిషాల్లో తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ జ్యూస్ని చల్లగా ఉన్నప్పుడే తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.